క్రియేటివిటీ, లీడర్షిప్, ఇన్నోవేషన్ అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంది మా పిల్లలకి అనే వాళ్ళకి 6,00,000 రూపాయల స్కాలర్షిప్ అండి. మీరు వింటుంది నిజమే. 6,00,000 రూపాయల స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ రన్నరప్కి, సెకండ్ రన్నరప్కి అంటే వాళ్ళకు 3,00,000, వీళ్ళకు 2,00,000 ఇచ్చే అవకాశం ఉంది. రీజనల్ లెవెల్లో ₹1,00,000, మళ్ళీ రన్నరప్లకి అక్కడ ఈవెన్ పార్టిసిపేట్ చేసినా కానీ 2,000 వాల్యూ చేసే బ్యాగ్ అనేది ఒకటి ఇస్తున్నారండి. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ కౌన్సిల్ అని చెప్పి ఒకటి ఉంది. ఇక్కడ కాదు, వరల్డ్ వైడ్ చాలా ప్రెస్టీజియస్ కౌన్సిల్ ఇది. యూకేలో ఉంటుంది. వరల్డ్ వైడ్ వీళ్ళు ఇలాంటి స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటారండి. ఇండియా మరి వదులుకోగలమా? ఇండియాలో ఎలాంటి టాలెంట్ ఉంది. సో వీళ్ళు రీజనల్ లెవెల్ అంటే చెన్నై, కోల్కతా, ముంబై, హైదరాబాద్ ఇట్లాగా రీజనల్ లెవెల్లో ముందు తీసుకుంటారు. ఆ లెవెల్లోనే ఒక 50 క్వశ్చన్స్కి ఎగ్జామ్ పెట్టేస్తారు. ఎవరికి? మన ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు అండి. అందరూ ఎలిజిబులే. కాకపోతే బ్యాక్లాగ్స్ ఉండకూడదు. 6 CGPA అబోవ్, అప్పటి వరకు 6 CGPA అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసేసుకోండి అని చెప్తున్నారండి. ఇక ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు. దాని మీద ఇంటర్వ్యూ సెషన్స్ ఉంటాయి. అంటే భలే ఉంటుందండి, పిల్లలకి భలే ఛాలెంజింగ్గా ఉంటుంది. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, అబ్బా నా వల్ల కాదు, నేను చేయను అని చెప్తూ ఉంటారు. అదేదో ఇదేదో అని అంటూ ఉంటారు. మీ పిల్లలతో ఇది చేయించండి. ఎందుకంటే సత్తా ప్రూవ్ చేసుకోవడానికే కదా కాలేజీలో ఉంది, కాలేజ్ చదువుతుంది. అందుకే కదా లక్షలు పెట్టి ఫీజులు కడుతున్నారు కదా. మంచి కాలేజీ, సూపర్ కాలేజ్ అనే కదా మీరు జాయిన్ చేశారు. వాడు కూడా మంచి కాలేజ్ అనే కదా అక్కడ జాయిన్ చేయమన్నాడు. జాయిన్ చేశారు కదా. ఎన్ఐటీయా, ఐఐటీయా, సూపర్ కాలేజ్ అనేది పక్కన పెట్టేసి అన్ని స్టెమ్ అంటాను చూడండి ఇంజనీరింగ్లో, వీళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశం వచ్చింది. 6,00,000 స్కాలర్షిప్. 6 లక్షలే కాదండి, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. పార్టిసిపేట్ చేస్తే వచ్చే నాలెడ్జి అంతా ఇంత కాదు. ఏదైనా కానీ ఒక విషయంలో పార్టిసిపేట్ చేయడానికి కొంత స్టడీ చేయాలి, అప్లై చేశాక ఇంకొంత స్టడీ చేయాలి. ఇది పిల్లల్లో స్కిల్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో మరి ఈ ఐఐటి స్కాలర్షిప్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. ఇంజనీరింగ్ పిల్లలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలకు చాలామందికి ఈ విషయం తెలియదు. నిజం చెప్పండి, వీడియో చూసే వరకు మీకు తెలుసా? సో మరి ఇంక వదులుకోవద్దు. మిగిలిన విషయాలన్నీ కింద ఇచ్చేస్తున్నాను. ఇంకా కొంతమందికి డౌట్స్ ఉంటాయి, కామెంట్లోకి వచ్చి చెప్పండి. ఏం పర్లేదు, చెప్పండి, మళ్ళీ ఇంకొక వీడియో చేసుకుందాం. కాకపోతే ఇంకా చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది అప్లై చేస్తారు, ఎంతమందికి వస్తుంది అనే మైండ్ సెట్తో చూడొద్దు. నా ప్రయత్నం నేను చేస్తాను, గట్టిగా చేస్తాను, డెడికేటెడ్గా చేస్తాను అనే మైండ్ సెట్ అలవాటు చేయాలండి పిల్లలకి. ఆ మైండ్ సెట్ లేకపోవడం వల్లే మన పిల్లలు వెనకబడిపోతున్నారు. చాలా తక్కువ మందికే ఉంటుంది. అందుకే నేను కూడా మోటివేట్ చేస్తున్నాను. మీరు కూడా ఒక లైక్